నో అమ్మాయిని అర్థం చేసుకోవాలి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళందరూ నా దృష్టిలో కొంతమంది. ఓకే. నాకు సొంత లవర్ లేరు, సొంత పిల్లలు లేరు, అది కాదు కదా. అమ్మాయి మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏంటంటే నా ఎంటిటీ ఏంటి, ఆడదానిగా నా ఎంటిటీ ఏంటి అనేది ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఇల్లు అంటే నిజమే, కొన్ని సందర్భాల్లో వీ డోంట్ నో వేర్ వీ హ్యావ్ టు గో. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు అన్నీ అడ్జస్ట్ అయ్యి బతికేస్తున్నాం మనం, అది కాదు కదా. ఒకసారి ఒక రచయిత నాకంటూ ఒక బెడ్రూమ్ లేదు అంటే దాని మీద చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ కావాలి. కొన్ని సందర్భాల్లో మీకు వయసు పెరిగే కొద్దీ మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి నాన్న ఇల్లు, నాన్న ఇంటి పేరు మనకి. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళ అమ్మాయి కదూ అంటారు. కొన్ని సందర్భాల్లో మన అమ్మ పేరు చెప్పి నువ్వు అమ్మ కూతురు కదా అని అడుగుతారు. అప్పుడు మనం చాలా సంతోషిస్తాం. మీకు తెలుసో లేదు, ఆ సంతోషం చాలా కొద్దిసార్లు మనకి జీవితంలో వస్తుంది. అక్కడ అమ్మ కూతురుగా మనకి ఎంటిటీ కావాలి, నాన్న కూతురుగానే కాదు. అంటే మనకి జీన్స్ నాన్న నుంచి వచ్చినా కూడా నా అమ్మ కూడా, అమ్మ లేకుండా మనం లేము.